కొత్త నిబంధనలో మందిరం శరీర సంబంధంగా ఏదో ఒక స్థలం, అది రేకులు షెడ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, అంతస్తు కావచ్చు. ఈ కట్టడాలకి ప్రాముఖ్యత ఇవ్వద్దు. మందిరములో దేవుని కోసం వెళ్తలేదు, మందిరములో ముందు ఫోటోలు దిగడం కోసం చర్చికి వెళ్తున్నారు నేటి దినాలు. మందిరములో దేవుని కలుసుకుందామని వెళ్ళట్లే, మందిరముకి వెళ్ళామని సెల్ఫీలు దిగడానికి వెళ్తూ మేము పలానా చర్చికి వెళ్ళాం, ఇక్కడ ఈ డెకరేషన్ ఉంది. అందుకే మందిరాల ముందు ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి పూల తోటలు, ఫ్లవర్ వైజ్లు, వాటర్ ఫ్లోలింగ్లు, విచిత్రమైన కట్టడాలు, ఆకర్షించే ఫోటోలు దిగేటువంటి ఆకర్షణీయమైన కట్టడాలు ముందు మందిరం ముందు. ఎందుకని? మందిరంలో దేవుడు అవసరం లేదు, మందిరం ఎంత బాగుందో ఫోటోలు దిగుదాం అనేటువంటి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి సైతానుడు పన్నే పన్నాగం. ఒక స్థలానికి వెళ్తే అక్కడ నేను మనసారా ప్రార్థన చేసుకోగలిగాను అనేటువంటి సంతృప్తి నీకు